నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తమకున్న చిన్న పరిశ్రమను విస్తరించాలన్న ఆకాంక్షతో, మంచి ఆలోచనతో 2005లో కోవే అనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ నెట్వర్క్ జేఎన్టీయూతో కలిసి నిర్వహించిన ఈడీపీ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీటిలో శిక్షణ కూడా తీసుకొని అదే సంస్థలో లైఫ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, నేషనల్ ఫ్రంట్ సెక్రటరీగా, ఇప్పుడు ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆలూరి లలిత ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మాధవి. బాగున్నారా? బాగున్నామ్మా. లలిత గారు, ఫస్ట్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. లలిత గారు, చెప్పండి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? దానికన్నా ముందు అసలు మీ బోర్న్ అండ్ బ్రాట్ ఎక్కడ, ఆ విశేషాలు కొంచెం మా వాళ్ళకి చెప్పండి. నేను గుంటూరులో పుట్టానమ్మా. నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టరు, అమ్మ హోమ్ మేకరు. కానీ చాలా గారాబంగా నాకు అంటే మేము మొత్తం నలుగురు, ముగ్గురు సిస్టర్స్, ఒక బ్రదర్ అనమాట. నేను చిన్నదాన్ని. సో చాలా గారాబంగా, అంటే గారాబం అంటే ఐ మీన్ చిన్నదాన్ని కాబట్టి న్యాచురల్గా బాగా చూసుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైం మేము ఎప్పుడు కూడా చదువులు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. అమ్మ చాలా వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ స్టడీస్ అనమాట. చదవాలి, మినిమం పీజీ చేయాలి అనే కోరిక ఉండేది. మా అందరినీ హాస్టల్స్లో పెట్టి నేను బ్యాచిలర్స్ డిగ్రీ గుంటూరులో చేశాను. తర్వాత పీజీ ఏమో ఢిల్లీ యూనివర్సిటీలో చేశాను అనమాట. అలా అంటే హ్యాపీ లైఫ్ అక్కడంతా కూడా. సో అక్కడ చదివి అయిపోయినాక పెళ్లి చేసుకున్నాక ఇక్కడ ఈ ఆలూరి ఫ్యామిలీలో వచ్చాము. సో మా హస్బెండ్ తరపు అంతా కూడా వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ, అంటే వాళ్ళ చిన్న తాతగారు చక్రపాణి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు అన్నమాట. సో అలా మా మామగారు చెన్నై షిఫ్ట్ అయిపోయి అక్కడ ఒక వాళ్ళకున్న ప్రసాద్ ప్రాసెస్ అనే ప్రింటింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద డివిజన్కి ఆయన హెడ్గా ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా చెన్నై, మా హస్బెండ్ వాళ్ళు. సో అక్కడ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇటు వచ్చేసినాక వీళ్ళు కూడా వాళ్ళ ఇండస్ట్రీని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. ఓకే. అట్లా వచ్చినాక నేను అంటే మా ఫాదర్ ఇన్లా, మా హస్బెండ్ వాళ్ళు స్టార్ట్ చేసిన యూనిట్ అనమాట అది. సో తర్వాత ఒక 4 years తర్వాత నేను వాళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, రైట్. ఇక్కడ చిన్న క్వశ్చన్, కంప్లీట్ స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్ మూవీ బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది మీకు అలా స్టార్టింగ్లో? బాగుండేది. అంటే కొంచెం మూవీ వాళ్ళంటే ఎట్లయినా కూడా వేరుగుంటారు కదా, మనలాగా కాకుండా కొంచెం వాళ్ళు డిఫరెంట్గా బాగానే ఉండేది. సెలబ్రిటీ స్టైల్ ఆఫ్ యూనో థింగ్. కాకపోతే తర్వాత బిజినెస్లో ఏదైతే ఉన్నాయో ఒడిదుడుకులు అవన్నీ చూసినాక అప్పుడు అనిపించింది అనమాట, అంటే ఎలా బిజినెస్ చేయాలి, ఎలా చేయకూడదు అవన్నీ నేర్చుకున్నాను. రైట్. ఓకే. ఉన్నత చదువులు, మీ బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీస్ అని చెప్పారు. సో అంత పెద్ద చదువులు చదివి ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఇలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో మేము తెలుసుకోవచ్చా? అంటే దట్ ఈస్ నాట్ బై చాయిస్ అమ్మా. యాక్చువల్గా నేను వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఓకే. మా హస్బెండ్ స్థాపించినాక తర్వాత పార్ట్నర్స్ వెళ్ళిపోయారు. ఇది పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు మనకి అని చెప్పేసి వెళ్ళిపోయినాక అప్పుడు నేను అసలు ఆల్మోస్ట్ డోల్డ్రమ్స్లో ఉంది, ఇది ఏంటి అని చెప్పేసి అప్పుడు మా హస్బెండ్కి సపోర్ట్గా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను అనమాట. వెళ్ళినాక వితిన్ 2 daysలో నాకు అర్థమైపోయింది ఇది అంటే చాలా ఎన్పిఏ కూడా చేశారు బ్యాంకర్స్ అన్నప్పుడు ఐ కేమ్ టు నో 3 things ఇక్కడ సెట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్పిఏని ఆపటము, సెకండ్ థింగ్ ఏంటంటే న్యూ టెక్నాలజీ తీసుకురావాలి, తర్వాత ఉన్న స్టాఫ్ మొత్తాన్ని మార్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ఈ 3 things తెలుసుకున్నాక దెన్ ఇమీడియట్లీ వీ అప్రోచ్ బ్యాంకర్ అనమాట. ఆ బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఇంత యంగ్స్టర్స్, ఇంత మగవాళ్ళు వీళ్ళే చేయలేంది, నువ్వేం చేస్తావమ్మా ఏది ఇది అని అంటే నేను అన్నాను, సార్ అలా కాదు, ఈ మెషిన్ మీరు ఎన్పిఏ చేసి ఏం చేయగలుగుతారు, ఈ టెక్నాలజీ అందరికీ తెలియదు. సో మీరు మ్యాక్సిమం దాన్ని అక్కడ పక్కన పడేస్తే ఆ లేజర్ అంతా పాడైపోయి మెషిన్ తూకానికి కూడా అమ్ముడుపోదు. సో మాకు గివ్ అస్ 1 more term, అంటే అప్పటికే 3 quarters వాళ్ళు కట్టల. ఓకే. అమౌంట్స్ కట్టలేదు, ఇంకొక క్వార్టర్ టైం ఇస్తే అంటే అనదర్ 3 months ఇస్తే మేము ఎట్లా కొట్లా బయట నుంచి బారో చేసుకొని మేము రన్ చేసుకుంటామంటే ఇదే కట్టలేని వాళ్ళు బయట నుంచి ఎవరిస్తారు మీకు, ఎలా చేస్తారు అని అడిగారు. అదంతా మేము చూసుకుంటాం సార్ అని చెప్పి అంటే ఒక 1 hour వాళ్ళు డిస్కస్ చేసుకొని ఓకే అన్నారు. సో దెన్ వీ కేమ్ బ్యాక్ అండ్ ఆఫ్టర్ దట్ మా సిబ్లింగ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంచెం హ్యూజ్ అమౌంట్స్ బారో చేసుకొని టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకొని
దెన్ స్టార్ట్ చేశాను. అలా ఆ పీరియడ్లో కాకపోతే నేను చాలా క్విక్ లెర్నర్ అండి. ఏదైనా కూడా నాకు విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో నేర్చుకోగలుగుతాను. ఓకే. సో అప్పుడు నేను అన్నీ కూడా ఇక్కడే నేర్చుకొని 18 to 20 hours మేము బాగా కష్టపడేవాళ్ళం. సో అలా 2 years అసలు మేము సన్సెట్ సన్రైజ్ చూడలేదు, నేను మా హస్బెండ్. ఓకే. మా 4 years బాబుని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేవాళ్ళము. మా జాయింట్ ఫ్యామిలీ. సో లక్కీగా మా అత్త మామ గారు ఇద్దరు బాగా చూసుకునేవాళ్ళు కాబట్టి అసలు నాకు ఇంటి బాదరేషన్ ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా లేదు. సో అప్పుడు ఇక అలా కష్టపడి ఒక 2-3 yearsలో మేము డెట్ ఫ్రీ అయిపోయింది కంపెనీ. 2-3 yearsలో డెట్ ఫ్రీ అయిపోయింది. చేసి ఎవ్రీ 2 years అప్గ్రేడ్ చేసుకోవటం మొదలుపెట్టాం. సో అలా అలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమొస్తే అవంతా కొనటము, అలా కొత్త స్టాఫ్ని తీసుకోవటం, అట్లా అంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక 10-12 members ఉండేవాళ్ళు. తర్వాత 40-50 అలా వచ్చారు. ఇప్పటికి ఒక 100 దాకా కూడా వెళ్ళాము. మళ్ళీ కొంతమందిని తగ్గించేసేసుకొని నౌ వీఆర్ లిమిటెడ్ టు 60 members ఉన్నారనమాట. ఓకే. సో అది. ఓకే లలిత గారు, ఒక అంటే ట్రైనీ లెవెల్ నుంచి మీది స్టార్ట్ అయింది మీ ప్రస్థానం. అక్కడి నుంచి ఒక జాతీయ అధ్యక్షురాలుగా ఎదగడానికి వెనుక ఉన్న మీ కృషి పట్టుదల ఎలాంటివి? యాక్చువల్గా 2005లో మా మదర్ చనిపోయారండి. అప్పటికి నా యూనిట్ కూడా ఒక సాచురేషన్ లెవెల్కి వచ్చింది. నా అవసరం అంత లేదు అని అనిపించింది. అంటే నాకు ఎప్పుడు ఇన్నోవేటివ్గా ఉండాలి, కొత్తగా ఏవో చేయాలి అనే తపన ఉంటుంది ఇప్పటికి కూడా. టెక్నాలజీ అంటే పిచ్చి. సో ఆ టైంలో సరే మా హస్బెండ్ మా ఇంట్లో అదే ఫాదర్ ఇంట్లో ఇద్దరు చూసుకుంటున్నారు కదా, నా ఓన్ ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ యాడ్ చూడటం, JNTU రిలీజ్ చేసిన యాడ్ చూసి సరే జాయిన్ అయ్యాను. ప్లస్ ఈ డిప్రెషన్, మదర్ చనిపోయిన బాధలో నుంచి కూడా బయటపడాలి అనే డిప్రెషన్ తోటి ఉన్నాను కదా, దానిలో నుంచి అందుకని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ఫీల్డ్స్లో ఉన్న ఆపర్చునిటీస్ అవన్నీ చెప్తాం జరిగింది. సరే నేను ఏదైతే చూస్ చేసుకున్నానో ఆ రోజుల్లో టమాటో ప్యూరీ, టమాటో కెచప్, టమాటో బై ప్రోడక్ట్స్, అట్ ద సేమ్ టైం స్టీవియా ప్లాంటేషను, స్టీవియా ఎక్స్ట్రాక్షన్, ఇప్పుడు షుగర్ పేషెంట్కి ఇస్తున్నారు కదా ఆల్టర్నేటివ్ షుగర్ లాగా. సో ఇవన్నీ నేను ఆ రోజుల్లో చాలా అడ్వాన్స్డ్ థింగ్, కానీ ఆ రోజుల్లో నేను అవి చూస్ చేసుకున్నాను. సో ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక రోజు టైం ఇస్తారు, మార్కెట్ సర్వే, తర్వాత బ్యాక్ అండ్ సపోర్ట్, ఫార్మర్స్ నుంచి సపోర్ట్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా స్టడీ చేయమని 2 days ఇస్తారు. సో వెళ్ళినప్పుడు నాకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఫార్మర్స్ ఇచ్చేది లేదు, అంటే గ్రోయింగ్ కెపాసిటీ అంత లేదు, నేను అనుకున్న ఇండస్ట్రీ లెవెల్కి వాళ్ళకి ఇచ్చేటట్టు లేరు. సో తర్వాత ఏమో మార్కెట్ చూస్తేమో మార్కెట్ కూడా ఇది అడ్వాన్స్డ్ థింగ్, మార్కెట్లో అది అమ్మేటట్టుగా కూడా లేదు. సో నేను అది నా మెంటర్కి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, వై డోంట్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ అని అన్నాడు. అని అంటే సార్ నాకు ఎవరైతే వర్క్ ఇస్తున్నారో వాళ్ళు నా క్లయింట్స్ వాళ్ళంతా ప్రింటర్స్, సో వాళ్ళకి నేను కాంపిటీటర్గా ఎలా అవుతాను అని అంటే, కాదమ్మా ఎంత ఆపర్చునిటీ ఉందో చూడండి అది ఇది అని చెప్పారు. సో ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆఫ్ 2 hours విత్ హిమ్. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇమ్మీడియట్గా ఏం చేశానంటే అక్కడే కూర్చొని JNTUలోనే కూర్చొని నా ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఈ కొత్త ప్రాజెక్ట్. అక్కడి నుంచి నేను వెంటనే మా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. రోజు ఐ యూస్ టు గో టు ఆఫీస్, క్లాసెస్ అయిపోయాక ఆఫీస్కి వెళ్ళి అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ రోజు ఏం చేశానంటే నేను ఆడిటర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది నా ప్లాను, నాకు CMA డేటా చేసి ఇవ్వండి అని అంటే ఆయన చేసిస్తే అది తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక మా హస్బెండ్కి మా మామగారికి చూపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ దే సెడ్ నో. ఎందుకంటే ప్రింటర్స్కి కాంపిటీటర్ అయితే నీకు వర్క్ ఇవ్వరిస్తారు, అసలు ఏంటి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగారు. అప్పుడు నేను లేదు మనకి ఇక్కడ స్కోప్ ఉంది, ఈ బిజినెస్లో ఇది చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటే, సో వీ హ్యాడ్ చాలా 2-3 days డిస్కషన్ అయింది, ఆర్గ్యుమెంట్స్ అయింది. బోర్డ్ రూమ్లో కూడా చాలా, అంటే నాకు అందరూ ఎగ్నెస్ట్ అనమాట, నేను ఒక్కదాన్నే దానికి. సరే ఇక మా హస్బెండ్ కొంచెం ఎప్పుడు కూడా ఏమేదో చెప్తే ఏదో ఉంటుంది అని చెప్పి నమ్ముతారు. సో సరే నువ్వు మళ్ళీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఎంత వస్తుంది ఏంటి అంటే ఇంక ఎంత చేసిస్తే మొత్తం ఫ్లో చార్ట్ అంతా వేసిచ్చి ప్రాఫిట్ లాస్ ఇవన్నీ చూసి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నీ చేసి ఇచ్చినాక దెన్ ఫైనలీ దే సెడ్ దే అగ్రీడ్ అండ్ వీ బ్రాట్ ద ప్రింటింగ్ మెషిన్ అనమాట. ఓకే. సో అలా అది తెచ్చినాక దెన్ మళ్ళా
అంటే తర్వాత ప్రమోట్ చేసుకున్నాము, కొత్త క్లయింట్స్ వచ్చారు. అలా అలా ఎవ్రీ 2 yearsకి మెషిన్స్ యాడ్ చేసుకుంటూ పోయాము. సో ఇప్పుడు వరకు అంటే ఇప్పటికి కొంత మధ్యలో ఆపేసాం అనమాట. అంటే మా బాబు యూఎస్లో ఉన్నాడు, సక్సెసర్ లేరు కదా అన్నట్టు కొంచెం స్లో డౌన్ చేసుకున్నాం బిజినెస్. అదర్వైజ్ అప్పటి నుంచి కూడా అదే ఇది మెయింటైన్ చేస్తా ఉన్నాం. సో ఆ ప్రాసెస్లో ఈడిపి ఏదైతే ఉందో ఆ ఈడిపి వల్ల నాకు అంటే నాకు ఒక విజన్ వచ్చేసింది. అంటే ఏం చేయొచ్చు అనుకున్నాము, ఎక్కడికి ఏం చేయొచ్చు, ఎక్కడికి ఎండ్ అయ్యాము అనేది నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేను ఈ కోవిలో జాయిన్ అయ్యాను. అది కోవి అండ్ జేఎన్టీయూ కంబైన్డ్గా చేసిన ఈడిపి అనమాట. సో కోవిలో జాయిన్ అయ్యాను నేను లైఫ్ మెంబర్గా. జాయిన్ అయ్యి వెంటనే ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి వచ్చేసాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేదు. ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఏదో ఒకటి చేయాలి అనే తపన అనమాట ఎక్కడున్నా. సో అలా నేను ఈడిపిస్ మీద ఫోకస్ పెట్టాను. ఈడిపి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మనం ఏదో అనుకుంటాము, కానీ అక్కడ మెంటర్స్ చెప్పేది వేరు. ప్లస్ ఏ ఫీల్డ్స్లో ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన బిజినెస్తో పాటు వేరే బిజినెస్లు కూడా మనం చేయొచ్చు. సో అలా నేను ఆలోచించి దెన్ ఈడిపిస్ ఈఎస్డిపిస్ నేను టేక్ కేర్ చేయటం మొదలుపెట్టాను. ఆ ప్రాసెస్లో నిమ్స్మీ వాళ్ళు మాకు ఆ రోజుల్లో ఒక 36 ప్రోగ్రామ్స్ ఇచ్చారు వేరే వేరే టాపిక్స్ మీద. అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అనమాట. అవి కాకుండా రెగ్యులర్ ఎవ్రీ మంత్ ఒక ఈడిపి జరుగుతుంది. తర్వాత సెక్టర్ వైజ్గా ఈఎస్డిపిస్ కూడా, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ నేనే హెడ్గా ఉండేదాన్ని అనమాట. అలా అయిపోయినాక తర్వాత ఏం చేసామంటే మేము కోవి ఇండియా అని ఫామ్ చేసుకున్నాం. అంటే 10 chapters వచ్చినాయి. ఆ 10 chapters వచ్చినాక మేము కోవి ఇండియా అని ఫ్లోట్ చేసి కోవి ఇండియాకి నేను సెక్రటరీగా అలా 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 చేసుకుంటా వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ నేను తెలంగాణ చాప్టర్కి వచ్చి తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ అయ్యాను అనమాట. అయిపోయినాక మళ్ళీ నేషనల్ బాడీలోకి వచ్చి హెడ్ ఆఫీస్లో ఇప్పుడు నేను నేషనల్ ప్రెసిడెంట్ని. సో ఈ ప్రాసెస్లో చాలా అంటే ఒక క్లస్టర్ అనే కానీ, తర్వాత యంగ్ కోవి అనే కానీ, తర్వాత ఇంక్యుబేషన్ సెంటర్స్ సెటప్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట. సో కోవిలో 1300+ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. తర్వాత మా టార్గెట్ ఏంటంటే ఇయర్ 250 న్యూ మెంబర్స్ని జాయిన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ వీ రీచ్ 200 అనమాట. అదే, థ్యాంక్ యూ. మరి ఒక ట్రైనీ లెవెల్ నుంచి ఇప్పుడు ఒక ఇంత పొజిషన్లో మీరు చాలా చూస్తుంటారు. ఒడిదుడుకులు ఏంటి, కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ చూసి ఇక్కడ వరకు వచ్చారు. సో మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ మన వెంట ఉంటారు, కానీ ఒక టఫ్ పొజిషన్ ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు మీ వెంట ఉన్నది ఎవరు, మీతో నడిచింది ఎవరు? టఫ్ పొజిషన్ అంటే అదే 2099లో నేను ఎప్పుడైతే మా కంపెనీలో జాయిన్ అయ్యానో ఆ టైంలో డోల్ డ్రమ్స్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ ఉంటారమ్మా, తప్పకుండా ఉంటారు. మనం అలా అనుకోవటానికి లేదు. ఎవరు ఉండరు, వాళ్ళు లేరు, మనం వదిలేశారు అని అనుకోవటం లేదు. హౌ యూ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ యూ పర్సీవ్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వెతుక్కోవాలి బేసిక్గా. ఎక్కడ అవెన్యూస్ ఉన్నాయి, ఏంటి, ఎవరు హెల్ప్ చేస్తారు మనకి, ఎవరు మెంటర్గా అవుతారు మనకి, ఇవన్నీ మనం వెతుక్కోవాలి. సో ఆ విధంగా చూస్తే మట్టుకి లక్కీలీ టచ్వుడ్ నాకు కానీ ఈయనకు కానీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సర్కిల్, మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మంచి సిబ్లింగ్స్. సో వాళ్ళందరి సపోర్ట్ తోటి ఇదైంది. అదర్వైజ్ ఆల్సో అందుకే అలాంటప్పుడు ఈ కోవి సంస్థ లాంటివి మేము ఉండి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మేము ఆ రోజుల్లో పడ్డ కష్టాలు ఇప్పుడు ఎవరు పడద్దు అని చెప్పి అసలు ఈ కోవి సంస్థని మేము స్థాపించడం కానీ, దీన్ని ముందుకు తీసుకెళ్ళటం కానీ. సో ఇక్కడ మెంటర్స్ ఉంటారు, హ్యాండ్ హోల్డింగ్ జరుగుతూ ఉంటుంది, కౌన్సిలింగ్ ఇస్తాము. సపోజ్ వాళ్ళు వస్తారు, ఆమె ఏదో అనుకుంటుంది బ్యూటీ ప్రోడక్ట్స్లో, నేను వెల్నెస్ దానిలో ఉంటాను అని. ఆమెకు దానిలో స్ట్రెంగ్త్ లేదనుకుందాం, బట్ షీ హ్యాస్ ద ప్యాషన్ ఫర్ దట్. అప్పుడు మేము స్వాట్ అనాలిసిస్ చేస్తాం. స్వాట్ అనాలిసిస్ చేసి ఆమె స్ట్రెంగ్త్, వీక్నెసెస్ చూస్తాము. ప్లస్ ఆ ఫీల్డ్లో ఉన్న ఆపర్చునిటీస్, థ్రెట్స్ చూసి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు ఆమె అర్థం చేసుకొని ఇది కాదు, నాకు దీనిలో స్ట్రెంగ్త్ ఉంది, సో ఈ బిజినెస్ నేను చేసుకోగలుగుతాను. సో ఇన్ కేస్ ఆ బిజినెస్ అనుకోండి, ఆమె మేబీ షీ ఈజ్ థింకింగ్ దట్ 10 crores ఎంతో ఇన్వెస్ట్ చేయాలి అని వస్తే, కాదమ్మా ఇంతే ఇన్వెస్ట్ చేయండి, ఈ నెక్స్ట్ లెవెల్లో ఇంత థ్రెట్ ఉంది ఈ బిజినెస్కి, ఇంత కాంపిటీషన్ ఉంది, లేకపోతే ఇది ఉంది. మన కరోనా టైంలో అన్నీ చాలా స్పాల్ మూతపడిపోయినాయి కదండి. సో ఇలాంటివన్నీ మేము ఎగ్జాంపుల్స్ లాగా చెప్తాం అనమాట. చెప్పి అలాంటప్పుడు నువ్వు ఒడిదుడుకులు తట్టుకోగలిగే శక్తి ఉందా నీకు అంటే లాస్ కూడా అజ్యూమ్ చేసుకోని పెట్టుకోవాలి, యాక్సెప్ట్ చేయగలగాలి, ప్లస్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలిగా.
ఫైనాన్షియల్గా అన్నానని చెప్పి. సో బిజినెస్ ఎందుకు చేస్తాము, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ సంపాదించడానికే కదా. సో ఇలాంటివన్నీ కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం. సో మనకి బిజినెస్లో మనకి ఎవరు లేరు అని అనుకోవటానికి అసలు అనుకోవద్దండి ఎవరు కూడా. మీరు తప్పకుండా కోవికి రండి, వీఆర్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ యూ. ఓకే, రైట్. మీరు ఇంత అంటే ఈ పొజిషన్కి ఎదగటానికి కృషి పట్టుదలేనా లేకపోతే అదృష్టం కూడా తోడైందని నమ్ముతారా? ఐ డోంట్ బిలీవ్ అదృష్టం అవన్నీ నేను బిలీవ్ చేయనండి. ఓకే, హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్, తర్వాత గోల్స్ ఉండాలి ప్రతి వ్యక్తికి. ఏం చేయాలనుకుంటున్నాము మనము, అంటే ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాము, మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నాము, దానికి ప్రతిరోజు లెర్నింగ్ ప్రాసెస్సే. ప్రతిరోజు నేను ఏదో ఒకటి టెక్నాలజీకి సంబంధించో ఆర్ ఇంకేదన్నా, ఇప్పుడు సపోజ్ మా కోవిలో రకరకాల మెంబర్స్ వస్తారు, వాళ్ళు నాకు తెలియదు కూడా అడుగుతారు. నేను నైట్ టైం కూర్చొని చదువుకొని మరుసటి రోజు వాళ్ళకి చెప్తాను. యా, సో ప్రతి డే ప్రతి అవర్ కూడా లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటాము. అది ఇది అదృష్టం అనేది ఐ మీన్ నేనైతే బిలీవ్ చేయను. రైట్. అంటే నార్మల్ పర్సన్స్, అంటే ఉద్యోగం చేసి వెదగాలి అనుకునే వాళ్ళకి, లేదు తన కాళ్ళ మీద తాను నిలబడాలి, స్వశక్తితో పైకి రావాలి అనుకునే మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి తేడా ఏంటండి? ఉద్యోగం చేసుకుంటుంటే మీకు మంత్కి ఇంత ఇన్కమ్ వస్తుంది, సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ 8 hours జాబ్ చేసుకుంటారు, దట్స్ ఓకే, అది కూడా తప్పేం కాదు. బట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే ఇప్పుడు చూడండి, టైం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను మార్నింగ్ ఒక మీటింగ్కి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది. ఈ 3 మీటింగ్స్ చూసుకొని కూడా మళ్ళీ నా ఆఫీస్లో అక్కడ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సూపర్వైజర్స్ మేనేజర్స్ రన్ చేస్తూనే ఉంటారు. మనం మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే ముందు రోజే నా మీటింగ్స్ షెడ్యూల్స్ని బట్టి ముందు రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాము. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మన టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం సొసైటీకి చేయాలనుకున్నది బోల్డ్ చేస్తాము. ప్లస్ కొత్తవి నేర్చుకోవాలన్నా కూడా మనకి ఆపర్చునిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ అంటే అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే 24/7 విజిలెన్స్లో ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది అని అనుకోవాలి, ఒక క్షణం చాలు చెడిపోవటానికి ఏదన్నా మన మ్యానుఫ్యాక్చరింగ్లో. సో అందుకని అది ఉండాలి. తర్వాత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఎలాగో ఇస్తాం, మనం ఎంతమందికి తలుచుకుంటే అది ఒక టైం ఫ్లెక్సిబిలిటీ విమెన్కి. ఎందుకంటే మనకి మెన్కి లేని బాధ్యత ఏంటంటే మన ఫ్యామిలీ, పిల్లలు, ఇవన్నీ మనం హర్డిల్స్ అనము. బట్ మనకేంటంటే మనతో మనం చేయగలుగుతాము, మనం చెయ్యాలి కూడా స్త్రీగా. సో అలాంటప్పుడు మనము అటు ఇన్లాస్ని, లేకపోతే పేరెంట్స్ని, తర్వాత చిల్డ్రన్ని, వాళ్ళ ఎడ్యుకేషను, మళ్ళా ఇంటికి వచ్చిపోయే బంధువుల్ని, తర్వాత ఇంకా అదర్ థింగ్స్ కూడా మనం అన్నీ చూడాలి అని అంటే కనుక ఐ ప్రిఫర్ ఇదేనమ్మా. ఎంటర్‌ప్రెన్యూర్గా ఉంటే ఇవన్నీ మనము సాధ్యపడతాయి, మనం చేయగలిగితే. ఇప్పుడు మీరు జాబ్ వెళ్తున్నారు అనుకోండి, ఇంతమంది ఉంటే మీరు జాబ్ ఏముంది, 4 రోజులు లీవ్ పెడితే వాళ్ళు పంపించేస్తారు కదా ఇంటికి. సో ఇదైతే అంటే ఫైనాన్షియల్గా కూడా మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు, అంటే మీ ఇన్కమ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మీ కెపాసిటీని బట్టి ఏ లెవెల్ అయినా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది జాబ్లో అంత ఆపర్చునిటీ ఉండదు కదా, కాంపిటీషన్ కూడా ఉంటుందేమో. సో అలాంటప్పుడు నాకు విమెన్కి ప్లస్ చాలామంది ఏమవుతుందంటే 30sలోకి వచ్చేటప్పటికి కెరీర్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ కెరీర్ పిల్లల కోసమో ఇట్లా అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళది కైండ్ ఆఫ్ డిప్రెషన్ గురవుతున్నారు. అరే మనం ఇంత చదువుకొని ఇంత టాలెంట్ ఉండి ఈ పిల్లలు స్కూల్కి వెళ్తాను, ఈ లెవెల్ నేను వదిలేసుకున్నానే నా జాబు, లేకపోతే నేను అలాంటప్పుడు మేమేంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పి అలా ఉన్న వాళ్ళందరికీ మేమేం చేస్తాం అంటే రీఇగ్నైట్ అని చెప్పి వాళ్ళలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఇగ్నైట్ చేసేటట్టుగా మేము ఈడిపీస్ చేసాము. చాలా సక్సెస్ అయింది అనమాట. వాళ్ళంతా కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు అరే మనలో ఇంత ఇది ఉందా, మనం బిజినెస్ అంటే ఏం చేయలేవేమో, ఇంకా అయిపోయిందేమో మన ఇది అన్నట్టుగా అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేము కూడా ఏదో ఒకటి చేయాలి, ఎలా చేయాలి, ఐదర్ ట్రేడింగ్ సంథింగ్ ఏదో ఒకటి అనమాట చెయ్యాలి అనే ఆలోచన అయితే వచ్చింది. సో మేము వాళ్ళ కోసం స్పెషల్గా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాము. ఆ ట్రేడింగ్స్ కానీ, లేకపోతే చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఫ్రాంచైజీ మోడల్. సపోజ్ మా గుజరాత్లో ఉన్నామో ఒక ప్రోడక్ట్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి ఇస్తుంది అనుకోండి, ఫ్రాంచైజీ మోడల్, అలాంటివి వీళ్ళకి ఇప్పిస్తున్నాను అనమాట. వీళ్ళు వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోలేకపోయినప్పుడు ఈ ఫ్రాంచైజీ మోడల్ వాళ్ళు వెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కోవిల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 11 chapters ఏపీ, ఢిల్లీ,
రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, యూపీ, యూకే. ఇవి ఈ చాప్టర్స్ అనమాట. అన్ని చాప్టర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాయి. మాకు మెయిన్ సపోర్టర్స్ బ్యాంకర్స్, సిడ్బీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మేము ఈడిపిస్, ఈఎస్డిపిసే కాకుండా ఎవ్రీ మంత్ మా దగ్గర నెట్వర్కింగ్ మీట్స్ జరుగుతాయి ప్రతి చాప్టర్లో కూడా. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు పాత వాళ్ళు, వీళ్ళంతా కూడా వచ్చేసి వాళ్ళ బిజినెస్ నెట్వర్క్ చేసుకుంటారు. ఆర్ సేమ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసుకోవటము, లేకపోతే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయటము, ఏదో ఒకటి చేస్తారు అనమాట. సో దాని నెట్వర్కింగ్లో చాలా వరకు వాళ్ళకి చాలా అంటే చాలా సొల్యూషన్స్ దొరుకుతాయి. సేమ్ టైము తర్వాత ఏమో ఇది ఈడిపి, ఈఎస్డిపిస్ అయిపోయినాయి. తర్వాత సిమిలర్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ఫ్రెటర్నిటీ. సో నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే వీళ్ళు ఒక క్లస్టర్ లాగా ఫామ్ అయిపోయి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని ఆ క్లస్టర్లో వీళ్ళకి లేని మెషినరీ తెప్పించుకొని వీళ్ళు పెట్టుకోలేరు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 crores అవుతుంది, ఐ కాంట్ అఫోర్డ్ టు పే అనుకున్న వాళ్ళు అలాంటి పెట్టుకొని అలాంటి తెచ్చి అలా చేసుకునే క్లస్టర్స్, మినీ క్లస్టర్స్ అన్నీ కూడా ఫామ్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము వైజాగ్ దగ్గర చింతపల్లి హెల్దీ క్లస్టర్ అని 712 ఫార్మర్స్కి క్లస్టర్ తెప్పించాం అనమాట. మేము టెక్నికల్ ఏజెన్సీ దానికి. సో మేము 3 years హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము. అది సెల్ఫ్ సస్టైన్ అయ్యేదాకా చేసేసి ఇంక మేము బయటకు వచ్చేస్తాం అనమాట. సో అది 12 years ప్రాజెక్టు. వాళ్ళకి ఏంటంటే ఆ హల్దీ పసుపు 80 రూపాయలు పడుతుంది అనుకోండి కేజీ, అదే దానిలో కుర్కుమన్ పర్సెంటేజ్ ఎక్కువ 5.6 అలా ఉంది. సో దాన్ని వాళ్ళు అంటే వాల్యూ అడిషన్ లైక్ క్యాప్సూల్స్ ఫామ్లో కానీ పౌడర్ ఫామ్లో కానీ అవన్నీ కూడా చేసుకున్నారనుకోండి 400 నుంచి 800, 1200 దాకా కూడా అమ్ముకోవచ్చు దాన్ని పర్ కేజీ చొప్పున. సో అలాంటివన్నీ మేము అలాంటి క్లస్టర్స్ చేస్తున్నాము. తర్వాత కాలేజెస్లో స్టూడెంట్స్కి వాళ్ళకి కాలేజ్ లెవెల్లోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒకటి మేము ఇన్కల్కేట్ చేస్తాం. సో దట్ యూనో కాలేజ్ టు ఐదర్ కాలేజ్ టు కార్పొరేట్ ఆర్ కాలేజ్ టు ఇండస్ట్రీ అనే ఒక ప్రోగ్రాము అనమాట. దానిలో ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్తాం అనమాట. అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మా అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మేము ఎన్ని చేయగలుగుతాము, మీరు ఇంకా ఇప్పుడేముంది, ఆ రోజుల్లో టెక్నాలజీ మాకు అందుబాటులో లేక ఎంత కష్టాలు పడేవాళ్ళం. బ్యాంకర్స్ బిలీవ్ చేసేవాళ్ళు కాదు. లోన్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు తెప్పించుకునేవాళ్ళు, ఒక్కోసారి నెలలు తెప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా, ఎవ్రీథింగ్ ఫింగర్ టిప్స్ అన్నీ దొరుకుతుంది. లోన్స్ కూడా 59 minutes దానిలో వెంటనే లోన్స్ వచ్చేస్తున్నాయి ఇలా. సో అందుకని వాళ్ళని ఎక్కువ ఇటువైపు పంపిస్తాం. ప్లస్ గవర్నమెంట్కి కూడా చాలా ఫండ్ ఇస్తుంది. స్టార్టప్స్ కానీ ఏదైనా వాళ్ళ ఐడియాస్ కనుక బాగుంటే కనుక, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ వాళ్ళు ఏదైనా ఉంటే గ్రాంట్స్ ఇస్తున్నారు. సో అలా ఆ విధంగా చూస్తే మట్టుకి కాలేజ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇదే కాకుండా కాలేజ్ టు కార్పొరేట్ అన్నప్పుడు వాళ్ళు కాలేజ్ నుంచి కార్పొరేట్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉండాలి, గ్రూమింగ్ ఎట్లా చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అన్నీ ఒక విధంగా కాదు. ఈవెన్ ఫైనాన్షియల్ లిటరసీ కూడా. ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ ఈ అమ్మాయికి ఇక్కడ ఏమి లేదు, అక్కడ పోయేటప్పుడు ఒక 1 lakh శాలరీ ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్కమ్ని ఖర్చు పెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ సేవింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ, లీగల్ లిటరసీ అన్నీ నేర్పిస్తాం అనమాట. సో ఆ విధంగా మేము మా యంగ్ కోవి టీమ్ అని ఉంటారు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి ఈ విధంగా వాళ్ళని చేస్తారు. సో మేము అన్ని ఆల్ సెక్టర్స్ లైక్ లెస్ ప్రివిలేజ్డ్ అంటే స్లమ్స్లో ఉండే వాళ్ళు ఆ లేడీస్కి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ చేత చిన్న యూనిట్స్ పెట్టించటము, అక్కడి నుంచి అర్బన్ ఉమెన్ చేత, తర్వాత రూరల్ ఉమెన్ కూడా చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. విత్ ద సపోర్ట్ ఆఫ్ నబార్డ్ అండ్ సిడ్బీ మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాము ఇప్పటిదాకా. ఎందుకంటే వాళ్ళకి ఆడ్ సీజన్లో వ్యవసాయం పండిన టైంలోనూ లేకపోతే ఏదన్నా అన్ఫోర్సీన్ కండిషన్స్లో క్రాప్ పాడైపోయినప్పుడు వాళ్ళు చాలా వరకు మనం వింటూనే ఉన్నాం సూసైడ్ చేసుకోవటం. ఇదంతా ఎందుకు ఈ సూసైడ్ చేస్తున్నారని మేము సర్వే చేసినప్పుడు అక్కడ ఇన్కమ్ సోర్స్ ఒక్క మెన్నే అనమాట. విమెన్కి పాపం మ్యాక్సిమం ఏమీ లేదు, ఆపర్చునిటీస్ లేవు. అదర్ ఫామ్ లేబర్గా వెళ్ళటమో లేకపోతే అదర్వైజ్ అయితే. అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తాం అంటే ఈ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ చేసాం చాలా. చేసినాక ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో కూర్చొని మినిమం 7,000 to 10,000 రూపీస్ సంపాదించుకుంటున్నారు
ఫ్యాషన్ డిజైనింగ్లో. అంటే మేము ఏం చేసామంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ట్రైనింగ్ చేసుకునేటప్పుడు నిఫ్ట్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఫ్యూజన్ అంటే ట్రెడిషనల్ వర్క్ విత్ మోడర్న్ కాన్సెప్ట్ అనమాట. ఆ మ్యాచింగ్స్ అవంతా కూడా ఫ్యూజన్ చేపించి వాటిని మేము ఎక్స్పోర్ట్ చేయించడం మొదలుపెట్టాం అనమాట. తర్వాత వాళ్ళు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా అసోసియేట్ అయ్యారు. ఇంకంటే మేము జస్ట్ మ్యాచ్ మేకర్స్ లాగా వీళ్ళని తర్వాత వాళ్ళే చూసుకుంటారు. సో ఆ విధంగా ఫస్ట్ ఇనీషియల్ ఫస్ట్ కరేజియస్ స్టెప్స్ మేము వేపిస్తున్నాం, ఆ తర్వాత వాళ్ళే ముందుకెళ్ళిపోతున్నారు. ఆ విధంగా రూరల్ ఉమెన్ని చాలా ఐ థింక్ 5,000 ఉమెన్ని మేము ఎంపవర్ చేసాం ఇప్పుడు దాకా, రూరల్ ఉమెన్ని. ఇంకా మిగతా అందరూ చేసుకుంటే 30,000 పైనే ఉంటారు సో ఫార్ ఇన్ ఆ జర్నీ. ఆ టార్గెట్ ఈజ్ 1 lakh చేయాలి అని నెక్స్ట్ 2 yearsలో అలా ఆల్ ఓవర్ ఇండియాలో అనుకుంటున్నాము. వెరీ సూన్ ఇంటర్నేషనల్ చాప్టర్ కూడా థ్యాంక్ యూ అండి. ఇంటర్నేషనల్ చాప్టర్ వాషింగ్టన్ డీసీలో కూడా రాబోతుంది. ఈ మార్చిలో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. థ్యాంక్స్. చాలా చెప్పారు మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి కానివ్వండి, లేకపోతే రూరల్ డెవలప్మెంట్, వీటన్నిటి గురించి చాలా చెప్పారు. ఇక్కడ నాకు చిన్న డౌట్, ఈ కోవేలో మన తెలుగు రాష్ట్రాల మహిళల పాత్ర ఎంత ఉంది? చాలా ఉందమ్మా. మన మెంబర్స్ ఇంకా మోర్ దెన్ 500 ఉన్నారనమాట. తెలంగాణలోనూ 500 ఉన్నారు, ఏపీలో ఒక 140 నుంచి 150 దాదాపు ఉంటారు. అందరు కూడా ఎంటర్ప్రెన్యూర్సే. సో వీళ్ళు ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో పౌష్టిక్ కుకింగ్ కాంపిటీషన్స్ అని చెప్పేసి మిల్లెట్స్ బేస్డ్ రెసిపీస్ తయారు చేయించడంలో, దాని మీద అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు 1 week. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తయారు చేసిన వంటకాల మీద జడ్జెస్ని పిలిచి చెఫ్లను పిలిపించి తర్వాత వాటిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ చేస్తున్నారు. అదే అయిపోయినాక తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫర్దర్గా క్లౌడ్ కిచెన్స్ పెట్టుకోవటానికి కానీ ఫర్దర్గా అన్నీ కూడా ట్రైనింగ్స్ ఇస్తాం అన్నమాట హైదరాబాద్ తీసుకొచ్చాక. సో ఆ విధంగా ఒక ప్రోగ్రాము. తర్వాత అక్కడ కూడా ఇవే ఈఎస్డిపిస్, ఈడిపిస్ ఇవంతా కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ చేసినాక చాలామందిని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసి వాళ్ళకి మళ్ళీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పించడం, గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పించి వాళ్ళ ఇండస్ట్రీస్ సెటప్ చేసేదాకా కూడా ఈ తెలంగాణలో ఈ తెలుగు పారిశ్రామికవేత్తల రోలు చాలా ఉంది. ఇక్కడ ఆల్రెడీ మాకు ఒక 30 acres ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 22 ఇండస్ట్రీస్ వచ్చినాయి. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అన్నమాట అవి. అక్కడే మాకు కోవి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఉంది. అక్కడ రా మెటీరియల్స్ కానీ, తర్వాత R&D కానీ, తర్వాత టెస్టింగ్ టూల్స్ కానీ అలాంటివన్నీ కూడా ట్రైనింగ్స్ కానీ ఆ కామన్ ఫెసిలిటీ సెంటర్లో జరుగుతాయి అన్నమాట, ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించి. అలాగే విజయవాడలో చూసుకుంటే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్పి అక్కడ కూడా మేము ఒక 57 మెంబర్స్కి అలాట్ అయింది ఇండస్ట్రీసు, 22 acresలో. సో ఆ విధంగా మా కోవి ఏపీ చాప్టరు, ఇక్కడ తెలంగాణ ఈ చాప్టర్, వీళ్ళు ఈ ఉమెన్కి ట్రైనింగ్స్తో పాటు వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ఇప్పించి వాళ్ళ యూనిట్స్ సెటప్ చేసేదాకా కూడా వీళ్ళు చాలా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పాలసీ మేకింగ్లో కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కాలేజ్ నుంచి ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు అవగాహన ఉండదు ఇది. సో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. దానికి కొన్ని మార్క్స్ ఇవ్వాలి, అప్పుడే స్టూడెంట్స్ మా ఇండస్ట్రీస్కి వస్తారు అని మేము ఆ పాలసీలో మేము ముందుండి 10 marks ఇవ్వాలి దానికి, ఆ ప్రోగ్రామ్కి. అప్పుడే స్టూడెంట్స్ వస్తారు మా దగ్గరికి వచ్చి ట్రైన్ అయినాక. తర్వాత మేము ఫ్యూచర్లో అబ్జర్వ్ చేసుకుంటాము, లేదా వాడు ఇంకొక ఇండస్ట్రీ కానీ వెళ్తాడు. సో ఇలాంటిది మేము గవర్నమెంట్కి చెప్పి అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేసామంట. అలాంటి ఇదనే కాదు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెల్లో మాకు ఒక లీగల్ సెల్ ఉండాలి, తర్వాత ఏమో ఉమెన్కి ఇంత రిజర్వేషన్ ఉండాలి, లేకపోతే ఈ పాలసీలో ఇది ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా మేము ఎవ్రీ టైం గవర్నమెంట్తో టచ్లోనే ఉంటాము. తర్వాత ఎంఎస్ఎంఈలో కానీ, తర్వాత డిఐసిలో కానీ, ఎన్ఎస్ఐసితో కానీ ఎనీ పాలసీస్లో మేము ఆ రౌండ్ టేబుల్లో ఉంటాము. మేము మా ఒపీనియన్స్ ఇస్తూనే ఉంటాం అన్నమాట. మరి ఇలా అంటే ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు కానివ్వండి, మీతో కొలాబరేట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఆ మహిళలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఏమైనా విద్యార్హత కావాలంటారా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చమ్మా, కానీ విద్యార్హత ఉంటే ఏమవుతుందంటే స్కేలప్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది బిజినెస్. ఓకే, వాళ్ళకి అవగాహన అన్నీ కూడా తొందరగా తెలుసుకోగలుగుతారు. వాళ్ళు అనుకున్నంత గ్రోత్ కానీ ఇంకా ఎక్కువ వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా 100 రెట్ల గ్రోత్ చూపించవచ్చు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో చాలా మంది తక్కువ ఎడ్యుకేషన్తో బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత ఎంబీఏలు చేసిన వాళ్ళు, ఎల్ఎల్బీలు చేసిన వాళ్ళు, తర్వాత ఇంకా వాళ్ళ ఫర్దర్గా డాక్టరేట్లు చేసిన వాళ్ళు వీళ్ళంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర, మన కోవి మెంబర్స్లోనే. ఓకే. అంటే విద్యార్హతలు ఉన్న వారికి ఒక ప్రోగ్రామ్, లేని వారికి ఒక ప్రోగ్రామ్, అలా వేరే వేరే ఇప్పుడు విలేజ్లో తీసుకుందాం అనుకోండి, చాలా విద్యార్హత చాలా తక్కువ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు పిల్లలంతా కూడా చక్క డిగ్రీలు అవి ఎంత చదువుతున్నారు. ఆ పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకు తగ్గట్టుగా అంటే పౌష్టిక్ లడ్డూలు తయారు చేయటం, నువ్వుల లడ్లు తయారు చేయటము, తర్వాత కుకింగ్ రెసిపీస్ అవన్నీ. అంటే విమెన్కి ఎట్లాగో మనం బై బర్త్ మనకు అంత వంట చేసుకోవటం వస్తుంది కాబట్టి సో అలాంటివి దానిలో ఒక క్యాంటీన్ ఎలా రన్ చేసుకోవాలి, ఒక ఇది షాప్ ఎలా రన్ చేసుకోవాలి, ప్రొవిజనల్ స్టోర్స్ ఎలా రన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తక్కువ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, కుట్లు అల్లికలు అలాంటివంతా కూడా, స్టిచ్చింగ్ అవంతా కొంత ఎడ్యుకేషన్ ఉండి అలాంటి వాళ్ళకంతా కూడా ఏం చేస్తున్నామంటే మేము డిజిటల్ సపోర్ట్ ఇస్తున్నాము. డిజిటల్ స్టోర్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, నీ ప్రోడక్ట్ అప్లోడ్ చేయడానికి ఒక టెక్ సేవీ పిల్లలు కావాలి. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా డిజిటల్ ఇది చేస్తున్నాము. తర్వాత విలేజెస్లో వీడియోసు, ఫోటోగ్రఫీ ఇవి చాలా డిమాండ్ ఉంది. అది అలాంటివన్నీ, సెల్ ఫోన్ రిపేర్సు, ట్రాక్టర్స్ రిపేర్సు, అగ్రి టూల్స్ రిపేర్సు, ఒకటని కాదు, యూ నేమ్ ఇట్, ఏదైనా మేము ఇవ్వగలుగుతాము. అక్కడ ఉన్న ఆడపిల్లల స్ట్రెంగ్త్ని బట్టి, అక్కడున్న వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి అలా ఇచ్చిన రోజులు ఉన్నాయన్నమాట. ఓకే. ఫ్యూచర్లో మన ఇండియాలో మహిళల పాత్ర అంటే అన్ని రంగాలలో ఎలా ఉండబోతుందంటారు? బ్రహ్మాండంగా ఉండిపోతుందండి. ఎందుకంటే ఇప్పటికే మేము ఎంఎస్ఎంఈలో చాలా వరకు మహిళలు వచ్చేసారు. మేమంతా ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. తర్వాత మా పిల్లలంతా కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు వీళ్ళ విజన్ వేరు, వీళ్ళు చదువుకొని స్టాన్ఫోర్డ్లోనే ఎక్కడ చదువుకొని వస్తున్నారు, చక్కగా ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్కి బాగా వెళ్ళిపోతున్నాయి ఇండస్ట్రీస్. సో ఇంకా మేము అందుకే కాలేజీలో కూడా యంగ్ కోవి టీమ్ వెళ్ళేసి ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయటం అనేది ఇన్కల్కేట్ చేస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ అంతా కూడా విమెన్ ఇండస్ట్రీస్లోకి రావటానికి ముందు పేరెంట్స్ మైండ్ సెట్. మా పీరియడ్లో పేరెంట్స్ అమ్మో ఎందుకు వీళ్ళు సేఫ్ హ్యాండ్ ఒక అబ్బాయికి ఇచ్చేస్తే చాలని. ఇప్పుడు అలా కాదు, ఆ కట్నాలు బదులు ఈ పిల్లల చేత ఇండస్ట్రీస్ పెట్టిచ్చేస్తే చాలు అన్నట్టుగా అనుకుంటున్నారు. సో పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారింది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మహిళ కూడా, ప్రతి అమ్మాయి కూడా ఇండస్ట్రీస్ పెట్టుకోవటము, ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో ఉన్న తృప్తి మీరు ఎక్కడో పోయి వర్క్ చేసే దానిలో ఉండదు. అంటే వీళ్ళకి ఎవరికో ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని తృప్తి కాదు, మీరు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అది తో డైరెక్ట్గా గవర్నమెంట్కి జీడిపి పెంచుతున్నారు కదా, ట్యాక్స్ విధంగా కానీ ఏదైనా కూడా మీరు ట్యాక్స్ పేయర్స్ అవుతున్నారు. తర్వాత జీడిపిలో మీ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఉమెన్కి మటుకు ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే చాలా సబ్సిడీస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈలో చాలా సబ్సిడీస్ ఇస్తున్నారు ఇండస్ట్రీ పెట్టుకోవటానికి కొత్త వాళ్ళకి. సో చాలా బాగుంటుంది. ఓకే. ప్రస్తుతం మీ కోవేలో ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం అది ఇందాక చెప్పాను కదా, హల్దీ క్లస్టర్ ఒకటి నడుస్తుంది. తర్వాత డే కేర్ సెంటర్ అని చెప్పేసి ఈ ఇండస్ట్రీలో పనిచేసే విమెన్ పిల్లల్ని కన్నాక తర్వాత వాళ్ళు పెంచుకోవడానికి ఒక 2 years గ్యాప్ తీసుకుంటున్నారు. మేము అది ఐడెంటిఫై చేసి ఒక డే కేర్ సెంటర్ ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా ఒక డే కేర్ సెంటర్, అంటే టీఎస్ఐఐసి వాళ్ళ ద్వారా కొంత ల్యాండ్ వాళ్ళ ప్రెమిసెస్ తీసుకొని ఆ ఇండస్ట్రీలో అసోసియేషన్తో అసోసియేట్ అయ్యి మేము ఈ డే కేర్ సెంటర్స్ రన్ చేస్తామట. వాళ్ళ పిల్లల్ని అక్కడ పెట్టి సేఫ్ హ్యాండ్స్లో, కోవి సేఫ్ హ్యాండ్స్లో ఉంటున్నాయి. సో దీనికి మాకు సిడ్బీ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. 20 డే కేర్ సెంటర్స్ పెట్టుకోమని చెప్పి పెట్టుకోవటానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అయితే సిడ్బీ రోల్ ఏంటంటే 2 years వరకు సపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత అవి సెల్ఫ్ సస్టైన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా ఏంటంటే కొత్తగా వచ్చే అంటే ఇప్పుడు ఉన్న లేడీస్ కాకుండా కొత్తగా అమ్మాయిలు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండిపోయిన లేడీస్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా రెవెన్యూ జనరేషను, తర్వాత lakhs of rupees వీళ్ళు శాలరీ వైజ్గా కూడా వీళ్ళు ఉంటున్నారు. ఈ పిల్లలు ఏంటంటే మేము ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తాం. ఒక స్టాఫ్ ఎక్స్క్లూజివ్గా కెమెరాస్ చూస్తూ ఉంటుందన్నమాట. పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి, ఎవరు తీసుకెళ్తున్నారు ఇంటికి
అలా ఇవన్నీ కూడా రోజు రోజు మానిటర్ చేస్తాం. అదొకటి ప్రాజెక్ట్. తర్వాత ఇంకేంటంటే కాలేజీల్లో మేము ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టబోతున్నాం. అది చాలా పెద్ద ఈ ప్రాజెక్టు. దేశం మొత్తం మీద మేము ఐడెంటిఫై నియర్లీ 30 కాలేజెస్. ఆ కాలేజెస్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ పెడితే కనుక అక్కడ ఈ ఎవరైతే ఉమెన్ అనే కాదు, అక్కడ అబ్బాయిలు కూడా ఇస్తామన్నమాట. సో వాళ్ళు ఆ ఇంక్యుబేషన్ సెంటర్లో ట్రైనింగ్ అవుతారు, ఐటీ ట్రైనింగ్స్ అవుతారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన ట్రైనింగ్స్ అవుతారు, తర్వాత డిజిటల్ ట్రైనింగు, ఈ డిజీజ్ స్టోర్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ అయిపోయి వాళ్ళ ప్రోడక్ట్ని అక్కడే ప్రొడ్యూస్ చేసుకొని అక్కడే ఒక కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టి అక్కడే అమ్ముకునేటట్టు అనమాట. సో అదొక ప్రాజెక్టు. తర్వాత రూరల్ ఏరియాలో మేమేమనుకుంటున్నాం అంటే ఒక బిజినెస్ సెంటర్ స్టార్ట్ చేసి మండల్ లెవెల్లో ప్రైమరీ యూనిట్స్ అంతా కూడా విలేజెస్లో పెడతాము, సెకండరీ యూనిట్స్ ఏమో కొంచెం మండల్ లెవెల్ అక్కడ దాకా. తర్వాత టెర్షియరీ యూనిట్స్ అంటే ఫైనల్ ఫినిషింగ్ ప్రాసెసింగ్ అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో తీసుకోండి, టొమాటో ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా విలేజ్లోనే జరుగుతుంది, అది ప్రైమరీ యూనిట్స్ అవుతుంది. సెకండరీ యూనిట్స్కి వచ్చేటప్పటికి జస్ట్ బాయిల్ చేసి పీల్ చేసి మనకు ఆ పల్ప్ ఇస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ప్యాకేజింగ్ టిన్ కేన్ ఫామ్లో తీసుకొని వెళ్ళి మార్కెటింగ్ పంపించేది అనమాట. సో ఇలా బిజినెస్ సెంటర్స్ మేము పెట్టాలి అని చెప్పి ప్రతి డిస్టిక్లోనూ ప్రతి మండల్ లెవెల్లోనూ ఇలాంటి దిస్ ఇస్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి. అదే టెక్స్టైల్స్ సంబంధించింది ఉందనుకోండి, అక్కడ అంతా కూడా కుట్టేసుకొని అక్కడే ఎక్స్పోర్ట్స్ చేయటమో లేకపోతే ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవటం, లోకల్ మార్కెట్కి పంపించటము, ఇలాంటివన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో మా దగ్గర అలాంటి ప్రాజెక్ట్స్ ఒక 100 to 150 దాకా మేము ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లేడీస్, దాన్ని బట్టి మేము కొత్త ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో వెరీ సూన్ తెలంగాణ గవర్నమెంట్తో కూడా సీఎం గారిని కలిసి మేము కూడా వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ కడా థింగ్. సో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా కొత్తవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండస్ట్రియల్ అదే ఫుడ్ పార్క్స్ సెటప్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే. మొత్తంగా అంటే మీ మాటలు బట్టి నాకు అర్థమైంది చాలా మంది హస్తం ఇందులో ఉందని. సో రఫ్గా ఎంతమంది ఉంటారండి కోవి వెనకాతల? కోవి వెనకాతల అంటే ఒక 215 వారియర్స్. అంటే ఒక చాప్టర్ తీసుకుంటే 6 మేనేజింగ్ కమిటీ టీము, ఒక 15 ఎగ్జిక్యూటివ్ కమిటీ టీం ఉంటారు. ఈ 20 మంది ఇంటూ 10 చాప్టర్స్. ఒక చాప్టర్ కొంచెం ఫంక్షన్ లేదు. సో ఈ 10 చాప్టర్స్ అంటే మీకు ఇక్కడే 200 అవుతున్నారు. 200 మేము బోర్డు ఒక 6 మెంబర్స్, మిగతా వాళ్ళని నేషనల్ ఆఫీస్ బేరర్స్ ఉంటాం, నా టీము. సో మేము అందరం కలిసి ఈ 215 మెంబర్స్ 24/7 ఎవరో ఒకరు అవైలబుల్గా ఉంటారు. సపోజ్ నేను ఈ స్టూడియోకి వాళ్ళు వచ్చాను, ఇంకొక ఆమె వేరే స్టూడియోలో వేరే టాపిక్ మీద వెళ్ళింది. గుజరాత్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది 15, 16, 17th. దాని మీద రోజు రేడియో టాక్, టీవీ టాక్స్ జరుగుతున్నాయి. ఢిల్లీలో ఇంకొక ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఆమె అలాగే. తమిళనాడు వాళ్ళు వేరే ప్రోగ్రామ్ ఉంది, కర్ణాటక వాళ్ళకి వేరే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. అలా వీళ్ళంతా కూడా కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో అది కూడా ఇది ఎన్జిఓ, ఏటీజీ ఉంది, ఎఫ్సిఆర్ఏ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మాకు ఈ సంస్థలో నుంచి డబ్బు తీసుకొని దీని మీద బతకాల్సిన అవసరం లేదు. మేమందరం ఎంటర్‌ప్రెన్యూర్స్, మా మనీనే ఇంకా ఇక్కడ ఇస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ఎవరికైతే అవసరం ఉందో నీడీ లేడీ దాకా మా సర్వీసెస్ వెళ్తున్నాయి, నిస్వార్థంగా వెళ్తున్నాయి అనమాట. అదే కోవి బ్యూటీ. రైట్. సరే, కాసేపు కోవిని పక్కన పెడదాం, మీ పర్సనల్కి వద్దాం. మీకు పర్సనల్ టైం అంటూ ఉంటుందా? అసలు మీకు టైం దొరుకుతుందా? దొరుకుతుందమ్మా, తప్పకుండా. అంటే క్రియేట్ చేసుకుంటాము, ఉంటుంది, క్వాలిటీ టైమే దొరుకుతుంది. ఓకే. సో అంటే మీ పర్సనల్ టైంలో మూవీ అని అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? యా. ఓకే. సో నా పర్సనల్ టైం దొరికింది అని అంటే ఫస్ట్ నేను ఉండేది నా గార్డెన్లో. సో గార్డెనింగ్ అంటే పిచ్చి నాకు. సో కొత్త మొక్కలు తీసుకురావటము, తర్వాత రీపాటింగ్ చేయటము, మెన్యూర్ యాడ్ చేయటము, ప్రూనింగ్ చేసుకోవటము, ప్రొపగేట్ చేసుకోవటం. ఇది కూడా ఉండుంటుంది నర్సరీ ఉంది, అది కూడా ట్రైనింగ్ ఉంది. నర్సరీస్ ట్రైనింగ్ అవంతా కూడా అదొక పెద్ద సబ్జెక్ట్, అదే ఈఎస్డిపిలో. సో
అలా మొక్కలు బాగా పిచ్చి నాకు. ఆ మొక్కలతోటే ఉంటానన్నమాట. తర్వాత వెర్మి కంపోస్ట్ కూడా, కిచెన్ వేస్ట్ అంతా కూడా చేసుకుంటాం ఇంట్లోనే. సో అవన్నీ చేస్తూ ఉంటాను. అది కాక బుక్స్ చదువుతాను. నాకు స్పిరిచువల్ బుక్స్ అని చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ ఈవినింగ్ అంటే నేను మాకు టైంకి వచ్చేస్తే పెందలాడే ఇద్దరం చక్కగా రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని తమిళ్, హిందీ, తెలుగు పెట్టుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. మూవీస్ చూస్తాము, ట్రావెల్ చేస్తాము. వి ట్రావెల్ అలాట్ అనమాట. అంటే చాలా కంట్రీస్ చూసాము. సో టైం మేము కేటాయించుకుంటాం. అంటే మాకు అసలు బోర్ కొడుతుంది. ఒక్క నిమిషం ఇట్లా ఖాళీగా కూర్చుంటే రెస్ట్లెస్గా అయిపోద్ది అనమాట. అంటే మన టైం వేస్ట్ అవుతుంది ఏంటి అన్నట్టు. సో మాకు టైం బాగానే దొరుకుతుంది. మీ నుంచి కోవిడ్ విడదీద్దామన్నా అవ్వట్లేదు. పర్సనల్ కూడా అదే ఉంది. యా ఓకే, మీ ట్రస్ట్ గురించి చెప్పండి. అసలు దాని ప్రధాన ఉద్దేశం ఏంటి? ట్రస్ట్ యాక్చువల్గా మా మదరు ఏంటంటే బాగా తాతగారు చాలా పెద్ద ఫిలాంథ్రపిస్ట్. ఆయన సొంతగా సంపాదించుకున్న భూమిలో నుంచి కొంత భూమి చెరువుకి ఇచ్చారనమాట. సో ఎప్పుడైనా మేము ఆ తెప్పోత్సవాలు జరిగినప్పుడు మేము ఆ తెప్ప ఎక్కటానికి వెళ్తే ధర్మకర్తల పిల్లలు ముందు ఫస్ట్ ఎక్కించండి అని అనేవాళ్ళు. అప్పుడు తెలీదు ఏంటో ధర్మకర్తలు అంటే ఏంటి, ఇది చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏంటో తెలిసేది కదా. కొంచెం పెద్దగా అవుతున్న దగ్గర నుంచి తాతగారి గురించి తెలుసుకున్నప్పుడు నాకు భలే అనిపించేది అనమాట. అంటే ఆయన సొంతగా సంపాదించుకున్న దాని నుంచి ఇంత ఇవ్వగలిగినప్పుడు మనము కూడా సొసైటీకి తిరిగి ఇవ్వాలి అనేది. తర్వాత మా మదరు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటము, చాలా కంపోజర్గా ఉండేవాళ్ళు. ఆమెకి సొసైటీ మీద చాలా అవగాహన ఉండేదన్నమాట. అలా ఉన్నప్పుడు తనకి కొంచెం కార్డియోమయోపతి వచ్చి ద ఏజ్ ఆఫ్ 59 చనిపోయారు. మేము చాలా ఇష్టం మా అమ్మ అంటే. మా నలుగురు పిల్లలకి చాలా ఇష్టం. ఆ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉన్నప్పుడు అయితే అమ్మ ఇంత విజనరీ, ఇంత విజన్ ఉన్నప్పుడు ఈమె పేరు బతికించాలి అని చెప్పి మేము అంతకుముందు కూడా చారిటీస్ చేసేవాళ్ళమి. ప్రాపర్గా ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ నుంచి మనం జయలక్ష్మి ఫౌండేషన్ అని ఆమె పేరు మీద పెట్టామన్నమాట. సో దానిలో చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అంటే ఎలా అంటే ఉమెన్ ఎంపవర్ చేయటము, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్. ఇక్కడ గర్ల్ చైల్డ్ ఇలా ఏం లేదు, ఎవరికైనా చిల్డ్రన్. తర్వాత విలేజెస్, తర్వాత మాల్ నరిష్డ్ కిడ్స్కి ఫుడ్ పెట్టడము, అవంతా కూడా అంటే హెల్దీ ఫుడ్ పెట్టడము. తర్వాత ఇంకేంటి స్కూల్స్ ఏమైనా ఫ్యాన్స్ ఇట్లా బెంచెస్ లేకపోయినా అట్లాంటివన్నీ ఇవ్వటము. టీచర్స్ సపోర్టు. తర్వాత వాటర్ కన్జర్వేషను. మ్యాక్సిమం మేము చాలా ఇది చేసాము. ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అవగాహన కల్పించి రెయిన్ వాటర్ అంతా కూడా వాటర్ హార్వెస్టింగ్లోకి వెళ్ళేటట్టుగా పైప్స్ పెట్టించి చాలా చేసాము. ప్లాస్టిక్ బ్యాను, యూసేజ్ ఆఫ్ జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్. తర్వాత టెంపుల్స్ రెస్టోరేషను, లేక్స్ రెస్టోరేషను, డ్రైనేజ్ క్లాగ్ అయితే వాటిని క్లీన్ చేయించడం. అలా ఒకటని కాదు, చాలా పెట్టుకున్నాం ఆబ్జెక్టివ్స్. సో అవి చేస్తూ ఉన్నాము. కాకపోతే కొంచెం ఒక 3-4 years నుంచి నేను ప్రెసిడెంట్ అయినాక కొంచెం వెనకబడ్డాయి. అదర్వైజ్ ఆర్ఫనేజ్కి వెళ్ళే ఫండ్స్ అలాంటివన్నీ వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఫిజికల్గా ట్రైనింగ్స్ నా అవసరం ఉన్నవి మటుకు కొంచెం ఈ 1 or 2 yearsలో కొంచెం తగ్గినాయి అన్నమాట. ఓకే. లేటెస్ట్గా అంటే ఇప్పుడు గర్ల్స్ ఎవరైతే కాలేజ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు కొత్తగా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరిచ్చే సలహా, సూచన? తప్పకుండా రమ్మని చెప్తున్నాను. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే పెళ్ళిళ్ళు అయిపోయినాక పిల్లలు, కెరీర్, ఆ పిల్లల అనని ఆ మీమాంసలు పడి వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. సో అలాంటివన్నీ కూడా లేకుండా హాయిగా ఇది కనుక తీసుకుంటే వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు చేయగలుగుతారా? ఓకే. ఒక 2 నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్లోజ్ చేసుకొని, సపోజ్ సీజన్ ఇంటూ యాపరల్ అనుకుందాం, కొన్ని రోజులు నేను చేయలేను అని అంటే కొన్ని రోజులు మూసేసుకోవచ్చు. ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా సపోర్ట్ తీసుకోవచ్చు వేరే వాళ్ళు. ఏ సోర్స్ లేనప్పుడు టెంపరీగా క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ కాంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి విమెన్కి. అండ్ విమెన్ రావాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఓపిక, వాళ్ళకున్న ఇది అంటే డెడికేషను. ఇది కంప్లీట్ అయ్యేదాకా నేను ఇంటికి వెళ్ళను అన్నట్టు. ఇప్పుడు నా స్టాఫ్ కూడా చాలామంది అది కంప్లీట్ అయ్యి చేసి నీట్గా ప్యాకింగ్లు చేసి వెళ్ళిపోతారు అనమాట. ఆ డెడికేషన్ అంటే మెన్కి లేదు అదని కాదు, వర్క్ విషయంలో అందరూ సమానమే. బట్ ఏంటంటే వీళ్ళకున్న వేరే ఇది ఇంకా ఆ పనితో పాటు వేరే పనులు కూడా
చూస్తూ ఉంటాను కదా, మెన్ అంతవరకు చేసి ఖాళీ కూర్చుంటారు. వీళ్ళు అలా కాదు, మేడం ఇవాళ ఈ వర్క్ లేదు, ఇక్కడ పోయి ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి క్లీన్ చేయమంటారా, ఈ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయమంటారా అని వాళ్ళే వాలంటరీగా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళి కొత్త స్కిల్స్ అంతా నేర్చుకోవటమో లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్కి హెల్ప్ చేయటమో అలా చేస్తారు అనమాట. సో వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి తప్పకుండా రావాలి. అండ్ ఇప్పుడు వెనకట్లాగా కాదమ్మా, టెక్నాలజీ కానీ అన్నీ కూడా అందరూ తెలుసుకుంటున్నారు, బాగా అప్డేట్ అవుతున్నారు, అన్నీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా రావాలి. తప్పకుండా యూనో మీరు అసలు మొన్న కరోనా టైంలో, కరోనా అయిపోయినాక మాకు చాలా కాల్స్ వచ్చినాయి నాకు. అమ్మా మీ కోవిడ్లో ఎవరన్నా సిక్ యూనిట్స్ ఉన్నాయా, సిక్ అయ్యారా కోవిడ్ తర్వాత అని చెప్పేసి అడిగారు అనమాట. సరే నేను ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పి ఐ కాల్డ్ ఎవ్రీ వన్ అనమాట. పర్సనల్గా నేను అడిగాను ఏమైనా సిక్ అయ్యాదా ఆ యూనిట్ అని. ఎవ్వరు లేరు, ఒక్క యూనిట్ కూడా అవ్వలేదు. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఉమెన్ ఓన్డ్ బిజినెసెస్ ఎంత ప్రొఫెషనల్గా రన్ చేసుకున్నారు. ఇంక్లూడింగ్ నా బిజినెస్తో సహా వి సఫర్డ్. ఓకే, మేము సఫర్ అయ్యాము, కాకపోతే కొంత బడ్జెట్ తీసి మనము ఏదైతే పక్కకు పెడతామో అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కానీ దేనికైనా కూడా దట్ వాజ్ టేకెన్ కేర్ అనమాట. ఆ పీరియడ్లో ఏదైతే మేము ఇబ్బంది పడ్డామో అది సెట్ చేసుకోగలిగాం అనమాట. ఓకే, అంటే ఇక్కడ వచ్చింది డబ్బు తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టుకుని అలా ఉండదు అసలు. మెన్ అంటే ఐ డోంట్ నో మెన్ మెంటాలిటీ ఎలా ఉంటుందో. మేమైతే పర్టికులర్గా మేమున్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడపడం, చాలా జాగ్రత్తగా చేయబట్టి ఒక్క సిక్ యూనిట్ కూడా మా లక్కీలీ మా కోవిల్లో లేదు. ఓకే, రైట్, లక్కీ అనే చెప్పాలి నిజంగానే. ఓకే, మరి ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళకు మీరిచ్చే సందేశం, స్ఫూర్తి సందేశం ఏదైనా? ప్రతి మహిళ ఒక శక్తి రూపం అమ్మ. ఒక స్ట్రాంగ్ లీడర్ ఏం చేస్తారంటే ఇంకొక 100 స్ట్రాంగ్ లీడర్స్ని తయారు చేస్తుంది. సో మీలో ఉన్న మీ శక్తిని మీరు తెలుసుకొని, స్వశక్తి అంటే శక్తిని తెలుసుకొని మీరు ఏమనుకుంటున్నారో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఎవరి కోసం వెయిట్ చేయరు, ఎవరెవరు హెల్ప్ చేయరు, మిమ్మల్ని మీరే ముందుకు నడిపించుకోవాలి. అదే నా సందేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. మీ వాల్యుబుల్ టైం మా కోసం, మా 4 Sides టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మాధవి, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఈరోజు మనం ఆలూరి లలిత గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఆమె ఇచ్చిన స్ఫూర్తి అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ఎవరికైనా. సో నాకు వచ్చాయి, మీకు కూడా వచ్చే ఉంటాయి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను అలాగే మరికొంతమంది సెలబ్రిటీస్తో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.